హాయ్ గాయ్స్, దిస్ ఇస్ గీతా వీరేంద్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు నవరాత్రులలో 3వ అవతారం కాబట్టి ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారి అవతారం. మేము మా ఇంట్లో ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవికి పరవాన్నం మరియు కట్టు పొంగలి చేసి నైవేద్యంగా పెట్టి అమ్మవారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. పూజానంతరం మేము ద్వారకా తిరుమల అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజు శనివారం అవ్వడంతో చాలా రష్గా అయితే ఉంది. దర్శనం అయితే బాగా జరిగింది. అక్కడి నుంచి స్వామివారి ప్రసాదం తీసుకుని జంగారెడ్డిగూడెం మద్దాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరాం అనమాట. వెళ్తూ ఉండగా దారిలో ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఆ టెంపుల్ని చూడగానే బాగుంది కదా అనిపించి ఒకళ్ళని అడిగాము, ఏం టెంపుల్ అదనంటే శ్రీ కనకదుర్గమ్మ వారి టెంపుల్ అని అన్నారు. ఎందుకో వెళ్ళాలి అనిపించిందని అక్కడ ఆగి టెంపుల్ లోపలికి వెళ్తుండే ఎంత బాగుందో. పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్యామిలీతో ఏదైనా అకేషన్స్ చేసుకోవాలంటే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ప్లస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ బెస్ట్ అని నేను చెప్పగలను. మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళినగానే అమ్మవారిని చూసిగానే అమ్మవారు అయితే సింహవాహనం మీద చాలా కళగా ఉంది. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకుని అక్కడ సేపు కూర్చోవాలనిపించింది. కూర్చుని మా బాబుని కూడా తీసుకెళ్ళాం కదా, ఆడు కూడా కొంచెంసేపు ఎంజాయ్ అయితే చేశాడు. ఫుల్ గ్రీనరీ ఉండడంతో ఒక ఫోటో షూట్ చేసుకోవాలన్నారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇదే కాదు, ఇక్కడ నుంచి మద్దాంజనేయ స్వామి గుడికి వెళ్లే రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి ఈ సరౌండింగ్ మొత్తం చాలా బాగుంది. టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం. మేము బయలుదేరుతుండగా ఇంకొక అమ్మవారు కనిపించారని ఆ ఫుటేజ్ కూడా తీసి మీకైతే చూపిస్తున్నాను. అక్కడి నుంచి మేము మద్దాంజనేయ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయి ఆంజనేయ స్వామి దర్శనం అయితే బాగా చేసుకున్నాం. అక్కడితో ఈ రోజు అయితే ఇలా ముగిసింది. సో మీ అందరికీ కూడా ఈ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.